తల్లిని మళ్ళీ జగత్ మొత్తం విశ్వానికి ఇచ్చే దాతని నేనే. తెలుసుకోండి, మీరు నన్ను యథార్థంగా అర్థం చేసుకోండి. ఎవరైనా చెప్పారా మీకు ఇది? మీ యొక్క సర్వ సంబంధాలు నాతో పెట్టుకోండి అంటున్నాడు. నేనే మీకు సర్వం అంటారు. ఎంత బాగుంది చూడండి. ఈ వాస్తవాన్ని మర్చిపోయింది. అందుకని గుళ్ళోకి రాగానే బొట్టు పెట్టుకున్నప్పుడు ఇక్కడ తిలకం దిద్దుకోవడం అంటే ఆత్మిక స్మృతి తిలకం దిద్దుకోవడం. నేను ఒక జ్యోతిర్బిందు స్వరూప ఆత్మను. ఈ ఆత్మ ఉన్నంతసేపు ఈ శరీరానికి విలువ అండి. అసలు ఆత్మ ఎప్పుడు వచ్చిందో తెలుసా మీకు? తల్లి గర్భంలో ఒక రక్తం మాంసం ముద్ద తయారవుతుంది. ఒక 3 నెలలు అయ్యేటప్పటికి దానికి ఈ అవయవాలన్నీ ఏర్పడతాయి. అలాగే ఇల్లు కట్టాలంటే గుమ్మాలు కిటికీలు అన్నీ తయారవ్వాలి కదా. అలాగే మొత్తం ఇల్లు తయారైన తర్వాత ఆ ఇంట్లోకి 3 లోకాలు ఉన్నాయి. ఆ 3 లోకాల్లో పైన ఉంటాం, దాన్ని పరంధామం అంటారు. పరంధామం పవిత్రం పరమం భవాన్. ఇది కూడా భగవద్గీతలోనే భగవంతుడే చెప్తున్నాడు. నా ధామం పరంధామం. మీరు కూడా నాతో పాటు అక్కడే ఉండేవారు, చిన్న చిన్న జ్యోతులుగా. ఆకాశంలో ఎలా నక్షత్రాలు ఉన్నాయి అలా మనందరం అక్కడ ఉండేవాడు. అక్కడి నుంచి చిన్న జ్యోతి వచ్చి తల్లి గర్భంలోకి ప్రవేశిస్తుంది. అప్పుడు బిడ్డ కాళ్ళు చేతులు అంటే గృహప్రవేశం అయిందనమాట. ఆత్మ వచ్చి తర్వాత ఇంక జన్మ తీసుకుంటాం. తర్వాత బాల్యం, కౌమారం, యవ్వనం, వృద్ధాప్యం ఇవన్నీ జరిగిపోతాయి. మళ్ళీ ఆ తల ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళ తల దగ్గర ఏం పెడతామండి? దీపం. అంటే ఈ జ్యోతి వెళ్ళిపోయింది అన్న దాన్ని గుర్తుగానే జ్యోతిని పెడతాం. మళ్ళీ వచ్చిన తర్వాత మనం అక్కడ దహన సంస్కారాలన్నీ చేసి వచ్చేసాక ఆ జ్యోతికి దండం పెట్టుకుని మన ఇళ్ళకి ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఎంత ఆధ్యాత్మిక రహస్యం ఉంది చూడండి. ఆత్మశాంతి కోసం మనం ఇప్పుడు ఆలోచిస్తాం. అందుకని ఎవరైనా పెద్ద పెద్ద వాళ్ళు దేహం వదిలేస్తే ఏమంటారండి? మరి ఆత్మ కోసం మనందరం ఇప్పుడు 3 నిమిషాలు మౌనంగా ఉన్నాం అంటారు. స్కూల్స్, ఆఫీసెస్ అన్ని చోట్ల కూడా. ఎందుకని అంటే ఆత్మకు చావు లేదు. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావక నైనం క్లేదయంత్యాపో నోషయతి మారుత. ఆత్మ నీటితో తడుపబడజాలదు, అగ్నితో దహింపబడజాలదు, శస్త్రంతో ఖండింపబడజాలదు, వాయువుతో కదల్పను చాలదు. ఆత్మ శాశ్వతమైనది. అందుకని వారి ఆత్మ ఇంకా ఉంది కాబట్టి ఆత్మ అజర్ అమర్ హై అంటారు. అందుకని పెద్దవాళ్ళని తీసుకెళ్ళేటప్పుడు కాబట్టి శాశ్వతమైనది ఆత్మ. అందుకనే ఆత్మశాంతి కోసం మనం మౌనం పాటిస్తాం. తర్వాత 13 రోజులు అయ్యేదాకా పెద్ద కర్మ అంటాం కదా, ఆ కార్యక్రమం అయ్యేదాకా ప్రతి ఒక్కరూ మన ఇంటికి వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు పరామర్శ చేయడానికి. అందుకని ఇంకొక మంచి మాట కూడా చెప్పారు చూడండి. శుభకార్యానికి శత్రువు ఇంటికి వెళ్ళకపోయినా పర్వాలేదు, ఇలాంటి అశుభ కార్యంలో తప్పకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అంటారు. ఎందుకు వెళ్ళాలి అంటే అప్పటి వరకు అతనికి అసలు ఇష్టం లేదు, మనసులో గొడవ, ఫైటింగ్. కానీ ఎందుకు వెళ్ళాలంటే కనీసం అతను సంతోషపరచడానికి, ఆ ఆత్మను శాంతపరచడానికి. కనీసం ఇన్నాళ్ళు మేమిద్దరం ఎలా జీవించినా కనీసం వెళ్ళిపోయినప్పుడన్నా నా కోసం 2 నిమిషాలు వచ్చి శ్రద్ధాంజలి ఘటించాడు నా దగ్గర అని తను కూడా. ఆత్మకి మనకి మధ్యలో ఎటువంటి లెక్కాచారాలు ఉండకూడదండి. వాటిని కార్మిక అకౌంట్ అంటారు భగవంతుడు. బతుకున్న నాళ్ళు కొట్టుకుంటానే ఉన్నాం కదా, దెబ్బలాడుకుంటానే ఉన్నాం కదా. కనీసం పోయే కన్నా మంచి మాట్లాడాలి కదా ఆయన గురించి, చెడు మాట్లాడకూడదు. ఇంకెందుకంటే అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచ నిర్మమో నిరహంకార సమ దుఃఖ సుఖ క్షమి అన్నట్టు గీతలో. అంటే ఈ ప్రాణి ప్రతి ద్వేషం ఉండకూడదండి, అసహ్యం ఉండకూడదండి. ఎవరిని వీడంటే నాకు పడదు అని మన జీవితంలో రిజెక్ట్ చేయకూడదండి. అందరూ మంచివాళ్ళే, అది బాగా గుర్తుపెట్టుకోండి. చిన్నపిల్ల